వృషణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? వృషణాలు ఏం చేస్తాయి? సో సాధారణంగా మనం చలి వాతావరణంలో దగ్గరికి ముడుచుకుపోవడం, వేడి వాతావరణంలో కిందికి జరగడం జరుగుతూ ఉంటుంది కదా, అసలు ఇది ఎందుకు? వింటర్లో అయితే ముడుచుకొని పోతాయి అంటే ఇది ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ ఉంటేనే ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అండి. కరెక్ట్ మీరు చెప్పినది. జనరల్గా ఏమైతాయంటే టెస్టీస్ చుట్టూ క్రీమాస్టర్ మజిల్ ఉంటుంది. అంటే కంట్రాక్షన్స్ అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు బైసెప్స్ ఉంటుందా, మీరు బాగా చేసేటప్పుడు కంట్రాక్షన్ రిలాక్సేషన్ అట్లా టెస్టీస్ చుట్టూ ఇన్వాలంటరీ మజిల్, అది మీ కంట్రోల్ ఉంటుంది, దానంతట అదే ముడుచుకుంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది. క్రీమాస్టర్ మజిల్ అని. టెంపరేచర్ ఎప్పుడైతే బయట ఎక్కువ ఉంటుందో, చెప్పానుగా, ఎక్కువ టెంపరేచర్ ఉంటే టెస్టీస్ ఉండవు. వాటికి కావాల్సిన టెంపరేచర్ కరెక్ట్గా ఉండే దాని దగ్గరికి వెళ్తాయి. ఎక్కువ చలిగా ఉండే ప్రదేశంలో ఉన్నారు, ఎగ్జాంపుల్ ఉదయం పూట ఏసీలో 16 degreesలో పడుకున్నారు, పొద్దున్న చూస్తే సార్ ఏం సార్ ఆడిపోయినాయి సార్, నా 2 గోలికాయలు పోయి. చాలా మంది కామన్ సార్ ఏంటి సార్ లేవు సార్, ఎక్కడిపోయినాయి సార్, మావాడు పొద్దు నుంచి టెన్షన్ పడుతున్నా. అది కామన్. ఎందుకు కామన్ అంటే క్రీమాస్టర్ మజిల్ కంట్రాక్షన్ మీరు అన్నట్టు అలా బాడీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే బాడీలో టెంపరేచర్ చలి ఉంది కదా, బాగా కొంచెము ఉంటే బాగుంటుంది. బాగా ఎండకు అంటే ఇప్పుడు సమ్మర్ అనుకోండి, 9-10 తర్వాత సార్ ఏమో తెలియదు సార్, పొద్దునంతా బాగున్నా సార్ మధ్యాహ్నం యూరిన్ పోతా సార్, ఇంకా కొద్దిసేపు ఉంటే కింది పడిపోతాయేమో అని మొత్తము సాగింగ్ అయిపోయినట్టు 2 కిందికి వచ్చింటాయి సార్ అంటారు. అది కూడా భయాందోళన కాదు. మీకు టెంపరేచర్ బయట బాడీలో ఎక్కువగా ఉందిగా, హీట్ అమ్మో ఎక్కువ ఉందనేసి టెస్టీస్ ఆ క్రిమాస్టర్ మధ్య రిలాక్స్ అవుతుంది, సో కిందికి వస్తాయి. ఈ 2 కూడా కంప్లీట్లీ నార్మల్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.